హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపెట్టేది రాజమండ్రిలో ఒక చూడదగ్గ ప్రదేశం. అది ఏంటనుకుంటున్నారా? రాజమండ్రి నుంచి అంటే లాలా చెరువు, దివాన్ చెరువు మధ్యలో ఉన్న గోదావరి మహాపుష్కరి వనం అనే ఒక పార్కు గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మన అటవీ శాఖ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన పార్క్. ఇంతకుముందు పుష్కరాలు జరిగినప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ పార్క్ని అప్పుడు నుంచి ఇప్పటి వరకు జనం మన ప్రత్యేకించి ప్రజలందరూ చూసుకోవడానికి వీలుగా పెట్టారనమాట. చూడడానికి ఇది ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి ప్రత్యేకించి ఆడుకునే ప్రదేశాలు ఉన్నాయి. ఇది ఓన్లీ పార్కులే కాకుండా ఫ్యామిలీ పార్కులే కాకుండా చాలామంది ఫ్రెండ్స్ పార్టీస్కి కూడా ఇది రావచ్చు. యాక్చువల్లీ ఇది వనభోజనాలు కూడా చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకునే గేమ్స్. ఇప్పుడు చాలామందిలో వనభోజనానికి వెళ్ళినప్పుడు పిల్లలకు ప్రత్యేకంగా ప్లేస్లు ఉండవు, కానీ ఇవి పిల్లలకి ఆడుకోవడానికి ప్రత్యేకంగా గేమ్ జోన్ ఉందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ కోతులు ఎక్కువ అంటే ఎక్కువేం కాదు, కొంచెం కోతులు అయితే ఉన్నాయి. అవి అయితే మనుషులు ఏం డిస్టర్బ్ చేయట్లేదు, నేను చూశాను కదా. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్లు దీని పక్క నుంచి చూస్తున్నారు కదా. ఒక పిల్లల నుంచి ఇంకా పిల్లలు దాని రోప్స్ కానీ బంగీ జంప్స్ కానీ ఇది చాలా ఉన్నాయి. ఒక ఈ గేమ్సే కాదు, దీని తర్వాత ఇంకో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు కానీ థ్రెడ్ వీల్స్ కానీ, మరి థ్రెడ్ వీల్ అనుకుంటున్నాను, ఉయ్యాళ్ళు కానీ ఇంకో జారుడు బల్ల కానీ, ఇంకా జారుడు బల్ల ఏదో ఉంది, ఆ పక్కన కూడా ఉంది. చూసారు ఇది అన్నీ కొత్తవి, పాతవి అయితే కాదు. ఇప్పుడే అన్నీ కొత్తవి అరేంజ్ చేశారు. చూడడానికి అయితే పిల్లలకు మంచి టైంపాస్గా ఉంది. యాక్చువల్లీ ఇది ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. నేను మామూలుగా నేనైతే ఆదివారం కానప్పుడు నేనైతే శుక్రవారం వెళ్ళాను. నేనైతే శుక్రవారం కాదు లక్షవారం వెళ్ళాను. దీనివల్ల అయితే చాలా ఖాళీగా ఉన్నారు. చూసారు కదా పిల్లలు ఆడుతున్నారు. పిల్లలు అయిపోయి కూడా ఆడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా జనంగా ఉండి. ఇది లేదు ఇక్కడ పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు పిల్లల గేమ్ జోన్ ఉంది కదా, దాని పక్కనే పార్కింగ్, కార్లు బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఎక్కడిది ఎంత దూరం నుంచి వచ్చినా కూడా బైక్స్ కానీ కార్లు కానీ చూసుకుంటే కారుకి అయితే 100 రూపాయలు అనుకుంటా, కార్కి 50 100 ఐడియా లేదు. అది మీకు స్క్రీన్ షాట్ పెడతాను లాస్ట్లో. అది ఎంట్రన్స్ వచ్చి మనిషికి 20 రూపాయలు. మీరు ఏవైనా ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్కి అయితే 40 రూపాయలు ఫర్ హెడ్. ప్లస్ మీరు శామ్యాన్ని ఎక్స్ట్రా చేసుకుంటే మీకు 2000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. ఇది చూస్తున్నారు కదా చుట్టూ చెట్లు. మనం ఒక రాజమండ్రిలో ఇలాంటి పార్క్ ఉంది, అలా రాజమండ్రిలో ఉన్నామా లేదా ఏదైనా ఫారెస్ట్లో ఉన్నామా అనే విధంగా ఈ పార్కులు ఉంటాయన్నమాట. ఈ పార్కులో చూస్తున్నారు కదా చెట్లు ఎలాగ ఉన్నాయి. యాక్చువల్లీ నడిచే దారి చూస్తున్నారు కదా, నడిచే దారి ఎంత బాగుందో. ఇక్కడ చెట్లు అది చెప్తున్నాను కదా, చెట్లు కూడా ఒక అందమైన పద్ధతిలో పేర్చారు. యాక్చువల్లీ ఇక్కడ చెట్లు చాలా రకాల రాశి చెట్లు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఏ నక్షత్రం ఏ చెట్టు పెంచాలి అనే విధంగా ప్రతి నక్షత్రానికి చెట్లు ఏ చెట్టు నాటాలి ఏటి అన్నది ఉంటుంది. అంతేకాకుండా రాసులకి ఏ చెట్లు ఉన్నాయి అని కూడా ఉంటుంది. ఇంకా జమ్మి చెట్టు, మర్రి చెట్టు, జామ చెట్టు, అలా చాలా రకాల చెట్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా అవన్నీ నక్షత్ర చెట్లు అని ఉంటాయి. ఇవన్నీ రాశి చెట్లు అన్నమాట. అంటే ఏ రాశికి ఏ చెట్లు పెంచాలి ఏటి అన్నది ఉంటుంది. అది చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏటి అన్నది. ఇక్కడైతే కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్ క్లీన్ చేయడం కాదు, అక్కడ ప్రజెంట్ అన్నీ రీమోడల్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం గజిబిజిగా ఉంది. లేదంటే ప్లేస్ చూడడానికి మాకు చాలా బాగుంది, చూసుకోక్కర్లేదు. ఇది రాశి చక్రం. అంటే ఏ రాశి వాళ్ళు ఏ చెట్టు పెంచాలి అన్నది క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా ఏ రాశి వాళ్ళు ఏ చెట్టు పెంచాలి అన్నది. దాని విధంగా ఇది చూశారు కదా చెట్లు, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రాశి. ఆ చక్రాల్లో 12 గీతలు ఉంటాయి. అది 12 త్రికోణాలు అంటే 12 ప్లేసులు ఉంటాయి. దాని ప్రకారంగా ఏ చెట్టు ఎంత ఏ రాశి వాళ్ళు ఏ చెట్టు పెంచాలి ఏటి అనే వివరంగా ఆ చెట్టు గురించి ప్లస్ అది ఏ రాశి వాళ్ళు పెంచాలి అన్నది క్లియర్గా రాశారు.
ఇంకా పక్కన మీకు స్క్రీన్ చూపెడతాను చూడండి. ఇక్కడ మీకు చూసారు కదా, ఇది ఆ చెట్లు ప్లస్ ఈ వేరే ఇది నక్షత్ర చెట్లు, అంటే నక్షత్రం సంబంధించి ఏ నక్షత్రం ఏది అన్నది ఇప్పుడు చూపెడతాం చెట్లు. చూసారు కదా, ఇంకా రాశులు ఏ రాశి వాళ్ళు ఏ చెట్టు పెంచాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా ఉంటుంది. ఇంకా నవగ్రహాలు, ఇది నవగ్రహం, గ్రహాలు ఏ గ్రహం, ఇది ఏ గ్రహానికి ఏ చెట్టు పెంచాలి అన్నది ఉంటుంది. యాక్చువల్లీ అవతలది వైపు వచ్చి రాశులది, ఇది వచ్చి గ్రహాలది. ఓకేనా, ఇది గ్రహాలది. ఇది కాకుండా నక్షత్ర ప్లేస్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపెడతాను చూడండి. ఇంకా మీకు ఇప్పుడు రాశులు చూపెట్టే ప్లేస్కి వెళ్తున్నాను. రాసుంది ఇది ఏ రాశి వాళ్ళు ఏ చెట్టు పెంచాలనేది మీకు ఉంటుంది కదా, ఆ స్క్రీన్ బోర్డ్ దగ్గర తీసుకెళ్తున్నాను. అదిగోండి, మీకు కావాలితే ఇది ఫ్రీజ్ చేసుకుని చూడండి ఏ రాశి వాళ్ళు ఏది మొక్క పెంచాలి అన్నది. ఓకేనా, ఇది మన అటవీ శాఖ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అన్నది వివరంగా చూపెట్టేది ఇది. చూస్తున్నారు కదా, అది ఆ చెట్లు వెళ్ళే ప్లేసు, అది ఒక దారి, అది చూసారు కదా. ఇది మెమండమో ఏదో అంటారు, అది ఒక స్తూపం టైప్ది. పేరైతే మనకి ఐడియా లేదు, అది ఎప్పుడు స్థాపించారు ఏంటి దానికి సంబంధించి మెమండం. చుట్టూ పార్కులు చూసుకునేది అనమాట ఇది. చుట్టూ పార్కు మీరు కొంచెం సందరాడితే బాగానే ఉంటుంది. యాక్చువల్లీ మీరు 9వ తారీఖు ఇది మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ఇది తెరిసే ఉంటుంది ఈ పార్కు. అది ఎప్పుడు స్థాపించారు ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉన్నది కదా, అది గవర్నమెంట్. చూసారు కదా, పచ్చని పొలాలు కాదు, పచ్చని గడ్డి, దారి చూసారు కదా ఎంత బాగుందో దారి. మీరు ప్రత్యేకించి చూడాల్సింది ఇది. అది చూసారు కదా, మీకు ఈ దారి నుంచి వేరే దారికి, అది వేరే దారి అంటే కాదు, వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఇవన్నీ సందరాడితే మాత్రం, సందరాడి అంటే సాయంత్రం 4-5 అయితే మొత్తం ఇదంతా నీడ వచ్చేస్తుంది. ఎందుకంటే చుట్టూ చెట్లు ఉండడం వల్ల మొత్తం నీడగా ఉంటుంది. ఇది యోగా సెంటర్ అనమాట. అంటే అక్కడ ఎవరు యోగా నేర్పిస్తారనేది నాకైతే తెలియదు, కానీ ఇక్కడ కూర్చోడానికి మాత్రం అయితే రేకుల షెడ్ మీద మొక్కలు పెరిగి ఉండడం వల్ల. యాక్చువల్ రేకుల షెడ్ అయితే నేను ఎండ చాలా ఎక్కువ ఉంటుంది, పైగా నేను ఎండాకాలం ఇప్పుడు నేను ఉన్నది ఎండాకాలంలో ఎండ అంత ఉన్నా ఆ రేకుల షెడ్ దగ్గర మాత్రం చల్లగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా, ఇంకా చూశారు కదా ఆ తీగలో పైన మొత్తం రేకుల్ని మొత్తం ఫుల్ కప్పిసినాయి. దానివల్ల ఎంత చలి ఉన్నా, అది ఎంత చలి కాదు, ఎంత ఎండ ఉన్నా కింద మాత్రం చల్లగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది మీకు దూరం నుంచి కనబడుతున్నాయి అవన్నీ మొక్కలు, అంటే దాన్ని ఏమంటారు, గార్డెన్స్. చిన్న చిన్న మొక్కలు అక్కడ అమ్ముతున్నారు. ప్లస్ అది కాకుండా ఆ మొక్కల్ని ఇక్కడ పెంచి ఫ్రీగా పంచడం కానీ, అడవుల్లో అది దాన్ని ఏమంటారు, ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి, అలాంటి మొక్కలని ఇక్కడ పంచడం అంటే అక్కడ వెళ్ళి అడుగుతుంటే అమ్ముతున్నారు. మనకు ప్రెసెంట్ అయితే మా ఇంటికి ప్లేస్ లేకపోవడం వల్ల నేను తీసుకోలేదు, కానీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న మొక్కలు బయట మీద ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే. చూస్తున్నారు కదా, మొక్కలు అయితే బాగా పండిస్తున్నారు. మొత్తం అన్ని రకాలు, ఈ రకం ఆ రకం అని కదా, పూల మొక్కలు అమ్ముతున్నారు, వంగడాలు అమ్ముతున్నారు. ఈ పక్కన చెట్లు ఏంటంటే యాక్చువల్లీ ఈ యొక్క పార్క్ని రీమోడల్ చేస్తున్నారు. దానివల్ల పక్కన చెక్కులతో చెక్కల్ని స్తంభాల కింద వాడి ఎంట్రన్స్ గేట్లు, మళ్ళీ వాల్ గేట్స్ అన్నీ మన ఈ చెక్కలతోనే తయారు చేస్తున్నారు. చూశారు కదా ఈ ప్లేసు. ఇది వచ్చి ఇంకా అలాగా ఎండాకాలంలో ఈ చెట్లు కింద కూర్చోవడానికి పక్కన బల్లలు కూడా తయారు చేశారు. ఇంకా చెట్లు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ ప్లేస్లో ఏంటంటే అవి మామూలుగా కొంతసేపు కూర్చోవడానికి చాలా బాగుంటుంది. చూశారు కదా, ఈ దారి కూడా చూస్తున్నారు ఎంత బాగుందో దారి. ఇంకా మీరు చూస్తుంది ఇంకా తక్కువే. ఇది మీకు ఈ వీడియోలో చూపెట్టడం కన్నా మీరు డైరెక్ట్గా వెళ్తే చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి స్పాట్. రాజమండ్రిలో ఇలా పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన, ఇది మాత్రం నిజం. చూస్తున్నారు కదా, ఇవి వచ్చి గెస్ట్ హౌస్.
మరి మేము వెళ్ళినప్పుడు అయితే మెయిన్ వాళ్ళు ఎవరో ఉన్నారు, ఎమ్మెల్యేలు, అది పోలీసు వాళ్ళు ఉన్నారు. దానివల్ల అక్కడ వరకు వెళ్ళలేదు, కానీ దూరం నుంచి చూశాను. ఇది గెస్ట్ హౌస్కి వెళ్ళే దారి చూశారు కదా, ఎంట్రన్స్లో చెక్కలు అలాగ ఉన్నాయి. అలాగే ఉన్న ప్లేస్లన్నింటిలో చెక్కలు పేరుస్తున్నారు. అది చూశారు కదా. అక్కడ కార్తీక వనవాసం, అది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద తినాలని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. అలాంటి ప్లేసుల్లో అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, అది ఎక్కడ పెట్టుకోవాలి, ఏటి ఇబ్బంది పడకుండా ఆ ప్లేస్ సెపరేట్గా ఎవరి కాళ్ళకి పెట్టారనమాట గవర్నమెంట్. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చి పెద్దలకైతే 20 రూపాయలు, చిన్నలకైతే 10 రూపాయలు. ఇది కాకుండా డైలీ మార్నింగ్ పూట నడిచే వాళ్ళకి నెలకు వచ్చి 300, 6 నెలలకు వచ్చి 1500, సంవత్సరానికి వచ్చి 3000 రూపాయలు ఉన్నది. అలా అంటే అంటే డైలీ వచ్చి వాకింగ్ చేసే వాళ్ళకి ఫీజులు ఉంటాయి అనమాట. ఇది కాకుండా మనకి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే పెద్దలకైతే 20 రూపాయలు, చిన్నలకైతే 10 రూపాయలు. నేను బైక్ మీద వెళ్ళాను. బైక్ మీద అయితే ఇంకో బైక్కి 20 రూపాయలు పార్కింగ్ చేసినందుకు, నాకు 20 రూపాయలు, మొత్తం 40 రూపాయలు తీసుకుని లోపలికి నేను అలౌ చేశాను. ఒక్కసారి 40 రూపాయలు తీసుకుని 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు మనం చక్కగా స్పెండ్ చేయొచ్చు. ఇంకా చూసారు కదా, ఇది ఒక పార్క్, మన పార్క్ లోపలనే ఇదో పార్క్. ఇది మొత్తం చెట్లు, చాలా ప్రశాంతంగా ఉండదు. చూస్తున్నారు కదా చెట్లు, గేట్లు. యాక్చువల్ గేట్లు గోడల కింద కాదు, ప్యూర్ చెక్క పెద్ద పెద్ద చెట్లని కోసి ఇలా అరేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంకోండి ఆ ప్లేసులు, అది పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద మొత్తం స్టూల్స్ ఉన్నాయి, అది కుర్చీల టైపు చెక్కారు. వాటి మీద చాలామంది కూర్చోవచ్చు. నేను అంత దగ్గర వరకు అయితే వెళ్ళలేదు, దూరం నుంచి చూసి వీడియో తీసి వచ్చాను. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఏటో. ఇలాంటి ప్లేసుల్ని మనం వెళ్ళి డెవలప్మెంట్ చేసుకుంటే, ఇలాంటి పార్కులని మనం ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చూసారు కదా, జిమ్ అంట. అది ప్రజెంట్ ఇంకా అన్ని ఎక్విప్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోవడానికి. ప్రజెంట్ అయితే ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారు, ఇంకా రీమోల్ చేస్తున్నారు. అది చూస్తున్నారు కదా ఎలా బాగుందో. అదిగోండి అవి ఇక్కడ హోటల్స్ కూర్చోవడానికి బల్లలు చాలా బాగున్నాయి. బల్లలో దగ్గరికి వెళ్ళి చూపెడుతున్నాను. అవి చెట్టు పక్కన బల్ల కింద రెడీ చేసి ఆ బల్లల మీద కూర్చునే విధంగా కూడా రెడీ చేశారు. చాలా చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం. వీటికి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అయితే లేవు. బయట నుంచి అయితే రూమ్ అది మనం ఓన్లీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ చూస్తున్నారు కదా, జస్ట్ ఈ బైక్స్ యాక్చువల్లీ నేను ఎప్పుడు చూడలేదు మన రాజమండ్రి, కానీ ఇక్కడ ఉన్నాయి. ఆ బైక్స్ లోకల్, అంటే ఒక ట్రిప్ లోకల్ దాని మీద ఫోటో దిగడానికి అయితే 300. లోపల ఒక ప్లేస్ ఉంది, అది రౌండ్ చేయడానికి ఒకసారి అయితే 300, ఫోటో దిగడానికి 50 రూపాయలు, ఒక రౌండ్ అయితే 300, 2 రౌండ్లు వేయడానికి అయితే 500. అది దాని మీద మీకు రేటు ఎంత ఉన్నది, ఏ బైక్ అన్నది ఫ్రీజ్ చేసి చూసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా చూసారు కదా, ఇవన్నీ గెస్ట్ హౌస్లు మనకి లేదు. ఇది వచ్చి ఫారెస్ట్ ఏరియా అనమాట, అది ఫారెస్ట్ ఏరియా టైపు. కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్లో చాలామంది వెడ్డింగ్ షూట్లు చాలామంది చేసుకుంటున్నారు. ఫోటో షూట్స్ కానీ, వెడ్డింగ్ షూట్స్ కానీ, ఫంక్షన్స్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ పార్క్ మాత్రం కన్ఫర్మ్గా రండి. నేను తీసిన వీడియో మీకు బాగా నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు అన్ని రాజమండ్రిలో కానీ, రాజమండ్రి ఈస్ట్ వెస్ట్ చుట్టుపక్కల మీకు ఏది అన్నీ చూపెట్టడానికి నేను నా వంతు సాయంగా చేస్తున్నాను. ఆ చూపెడుతున్నాను కదా, దాని లోపల మొత్తం లూప్ ఉంది ఆ దారి పూర్తి చేయడానికి డబ్బులు తీసుకుంటారు అనమాట వాళ్ళు. నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి అంతే. ఇంకో చూశారు కదా, ఈ లోపల దారిలో మీకు బైక్స్ వెళ్తాయి. థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.